హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు మీతో నేను ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మిన్రో స్కై పీసీ నేను డెవలప్ చేస్తున్నానని మీ అందరికీ చెప్పాను కదా. దీంతో పాటు మనకి ఒక బూస్టప్ లాగా అనిపించి నాకు వేరే కంపెనీ కూడా చేస్తుంది. జస్ట్ నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా ప్రోగ్రామింగ్ నడుస్తుంది. ఇక్కడ మన ఇదంతా కూడా మన వర్క్ ప్రజెంట్ జరుగుతుంది. ఇక్కడ మన ఫీచర్స్ అన్నీ వస్తున్నాయి. దీంట్లో మీరు ఏ వెర్షన్ అయినా మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఫోటోషాప్ వస్తుంది, ఏ అసిస్టెంట్స్ ఉంటాయి, ఎక్సెల్, ఎంఎస్ ఆఫీసు యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ లోడ్ అయి ఉంటాయి. ఇంకా కొన్ని మీకు కావాలన్నా కూడా ప్రతి సాఫ్ట్వేరు, ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా మీరు లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడోబ్ ఫోటోషాపు, మైక్రోసాఫ్ట్ వర్డ్, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ దీంట్లో ఇన్బిల్ట్ ఆల్రెడీ వచ్చేస్తాయి. ఇంకా కొన్ని మీకు ఇంకేమైనా ఏ సాఫ్ట్వేర్ లోడ్ చేసుకోవాలన్నా దీంట్లో లోడ్ చేసుకునే అవకాశాలు దీంట్లో ఉన్నాయి. ఎనీ అంటే మామూలుగా మన పీసీని ఎట్లా వాడుకుంటామో సేమ్ అదే విధంగా దీన్ని కూడా వాడుకోవచ్చు. ఇది నేను చేస్తున్న ఒక స్కై పీసీ. అంటే మీరు ఎక్కడికైనా దీన్ని యూ క్యాన్ వరల్డ్లో ఎక్కడున్నా కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు మీ పీసీని. మీరు ఎలాగా మీరు ఓన్లీ ఇంట్లో ఉన్న పీసీని ఏంటంటే ఓన్లీ అక్కడ వరకే మీరు యూజ్ చేసుకోగలరు. ల్యాప్టాప్ అంటే యూ క్యారీ ఆన్ అండ్ యూజ్ ఇట్. మీరు ఇది ఎక్కడికి క్యారీ చేయక్కర్లేదు. మీ మొబైల్ ఉంటే మొబైల్లో ఎలాగా కంటిన్యూగా మొబైల్స్ మన చేతిలో ఉంటాయి కాబట్టి మొబైల్ ద్వారా మనం ఆపరేట్ చేస్తాం. ఇది మనం మంత్లీ ఛార్జెస్ పెట్టాను. అంటే నాకు కూడా సర్వర్స్ మెయింటెనెన్స్ చేయాలి కాబట్టి ఈ సర్వర్స్ అన్నీ కూడా మెయింటెనెన్స్కి నాకు అవుతుంది కాబట్టి ఈ టెక్నాలజీకి అందు గురించి నేను సర్వర్ మెయింటెనెన్స్కి చిన్న అమౌంట్ పెట్టాను. లిటిల్ బిట్ ఒక 500 రూపాయల నెల కంటే నాట్ ఇష్యూ. మీకు ఇచ్చే స్టోరేజ్లు కూడా నెక్స్ట్ మీకు ఏమైనా సిస్టమ్స్ ప్రాబ్లం వస్తాయి, నాకు ఇది సిస్టము ప్రతిసారి ప్రాబ్లం వస్తుంది అన్న ఆలోచన ఉండదు. ఈ రోజుల్లో 500 అంటే నాట్ ఇష్యూ. ఫ్రీ వెర్షన్ కూడా ఉంది. ఫ్రీ వెర్షన్లో లిమిటెడ్ స్టోరేజ్ వస్తుంది. ఇంకా పెద్ద వెర్షన్ కావాలంటే పెద్ద వెర్షన్కి 999 పెట్టాను. మీకు అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియో చేస్తానికి కారణం ఏంటంటే నేను నిన్న ఇది మనం టీవీకి అలా కనెక్ట్ చేయాలి అన్నది చిన్న విషయంలో నేను జస్ట్ చూస్తున్నప్పుడు జస్ట్ ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని నేను జస్ట్ చూపిస్తున్నాను. ఇట్లాగా యూఎస్బి పోర్ట్ ఉంటుంది ఆల్రెడీ టీవీకి. ఆ యూఎస్బి పోర్ట్ ద్వారా ఈ పిన్స్ వెనకాల కనెక్ట్ చేస్తున్నాయి. అది అట్లాగా యూఎస్బి మనం వెనకాల కనెక్ట్ చేయాలి. చూశారు కదా, అట్లాగా యూఎస్బి కనెక్ట్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ యూఎస్బి అట్లా బ్యాక్ సైడ్ కనెక్ట్ చేశాక ఆటోమేటిక్గా టీవీలో ఇట్లా కనిపిస్తుంది. ఆటోమేటిక్గా మౌస్ దానికి కనెక్ట్ అయిపోతుంది. ఇది యాక్చువల్లీ వేరే అతను చేసిన వీడియో. ఇది నేను జస్ట్ నా మొబైల్తో షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. అంటే దీంట్లో చిన్న విషయం ఉంది, అందు గురించి అని నేను మీ అందరికి అర్థమవుతానికి చూపిస్తాను. ఈ విధంగా మనకి నెట్ కనెక్షన్ ఉంటే నా పీసీ దీంట్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ చూశారు కదా, కీబోర్డ్ కూడా ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. ఇది నా టెక్నాలజీ. దీన్ని నేను పీసీని మీకు అవుట్పుట్ ఇస్తున్నాను. ఈ పీసీ ద్వారా మీరు ఎవరి ఇంట్లో అయినా కూడా మీరు
మీ కంప్యూటర్ని ఆటోమేటిక్గా ఓపెన్ చేయొచ్చు. కొత్తగా మీరు కొనుక్కునేది అవసరమేం లేదు. చూస్తున్నారు కదా, అట్లాగా ఇది కనెక్ట్ అయిపోయింది. దీంతో పాటు ఇంకో విషయాన్ని మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, నాకు ఇది చాలామంది ఫ్రెండ్స్ ఇది అవుతుందా లేదా ఏంటి అని అడిగారు. నాకు బూస్టప్ వచ్చిన విషయం ఏంటంటే, ఇక్కడ వీరు ఒక విషయాన్ని నాకు చెప్పారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక కంపెనీ కూడా నేను చేసే విధంగానే అది కూడా చేస్తుంది. అదిగో చూశారు కదా, సేమ్ కంప్యూటర్ని వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. కానీ నేను ఆల్రెడీ 6 months నుంచి తయారు చేస్తున్నాను. వాళ్ళు మొన్న చేసినట్టుగా ఆయన చెప్పారు. 1 month బ్యాక్ అది ఇలాగ వస్తుంది, ఇంకా డెవలప్ అవుతుందని చెప్పారు ఆయన. ఒక కంపెనీ ఆల్రెడీ చేస్తున్నది, అది ఎట్లా చేస్తుంది ఏంటో ఆయన చెప్తున్నారు. అది కూడా ఎట్లా ఓపెన్ అవుతుందో సేమ్ నేను చెప్పిన విధంగానే సేమ్ ఉన్నది. ఇంకా వాళ్ళు లాంచ్ చేయలేదు. మీరు అందరికి ఇష్టం ఉంటే దాంట్లో కామెంట్ పెట్టండి, దాన్ని బట్టి వాళ్ళు మీకు లాంచ్ అయినప్పుడు మీకు మెసేజ్ పంపిస్తారు అన్నట్టుగా వచ్చింది వాళ్ళు చెప్పింది. చూశారు కదా, వాళ్ళు పెద్ద కంపెనీ, వాళ్ళు కూడా చేస్తున్నారు, త్వరలో రాబోతుందని చెప్పారు. నాకు బూస్టప్ ఎక్కడొచ్చిందంటే, ఓకే, నా టెక్నాలజీ నేను తీసుకున్న ఐడియా, ఫీచర్ ఐడియా, ఓకే, నెక్స్ట్ ఫీచర్ అంతా కూడా ఇదే. ఇప్పుడు వచ్చే ఫీచర్లో కంపల్సరీ మనం ఒక అడుగు ముందులో ఉన్నాను అన్నట్టుగా నాకు అనిపించి నేను మీతో ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను. అంటే నేను వర్కౌట్ చేసింది అక్షరాల నిజం అవుతుందని నేను నమ్మి ఇది చేయగలిగాను. అదే నాకు ఇప్పుడు ఈ వీడియో చూడగానే నాకు బూస్టప్ వచ్చి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. వాళ్ళు కూడా లాంటిది తీసుకొస్తున్నారు అని అనిపించి నేను ఈ వీడియోని మీకు షేర్ చేసుకుంటున్నాను. అంటే నేను తీసుకున్న ఐడియా ఇది కరెక్టే అనిపించింది. లేదంటే నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా, అలా ఈ ఐడియా పనిచేస్తుందా, చాలామంది ఫ్రెండ్స్ ఇది కరెక్టా, అలా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అట్లా అన్నట్టుగా అన్నారు. కానీ ఇది 100%కి 200% సక్సెస్ అవుతుంది. డెఫినెట్లీ మనము ఇన్ ఫ్యూచర్లో ముందడుగులో ఉన్నాము. డెఫినెట్లీ నాకు గూగుల్ వాళ్ళకి, అలాగే గూగుల్ నుంచి వచ్చిన 5 స్టార్ వారికి, ఫైర్ బేస్ స్టూడియో వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత నాకు ఎంత బాగా ఉపయోగపడిందంటే అంతలాగా నాకు జీవితాన్నే మార్చింది. నా జీవితాన్ని మార్చింది మా అంకుల్ ఒకళ్ళు అయితే చాలామంది ఉన్నారు. దాంట్లో నాకు కంప్యూటర్ నేర్పింది మా అంకులు. ఇది నేను డెవలప్ చేసుకున్నాను, లైఫ్ని, నా జీవితాన్ని మార్చుకున్నాను. అలాగే ఇది ఇంకా ఒక అడుగు ముందులో ఉన్నందుకు టెక్నాలజీలో ఐ హ్యాపీ. ఇది పేదవాడికి ఒక కళగా నిలిపోకుండా ప్రతి పేదవాడికి ఇది ఉపయోగపడుతుందని నేను ఆలోచించి తయారు చేసింది. ఎందుకంటే మనము ఒక సిస్టమ్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే చాలామంది పేరెంట్స్కి అది ఇబ్బందిగా ఉంది. ఇక్కడ మీరు జస్ట్ నా వెర్షన్ ఏంటంటే, దీంట్లోకి మీరు లాగిన్ అవ్వాలి. ఇట్లా మీరు మీ మెయిల్ ఐడితో ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా, దీంట్లో మీకు ఆల్ వెర్షన్స్ మీకు చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంఎస్ ఆఫీస్ అని,
ఈ మీకు అడాబ్ ఫోటోషాప్ లాంటివి చాలా వెర్షన్స్ దీంట్లో మీరు సక్సెస్ఫుల్గా మీరు రన్ చేసుకోవచ్చు. మన సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అన్నది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదంతా కూడా ఫస్ట్ ఇది మీ సిస్టమ్ అనుకుంటే దీని నుంచి క్లౌడ్ స్టోరేజ్కి వెళ్ళి క్లౌడ్ స్టోరేజ్ నుంచి ఇక్కడ ఇక్కడ స్టోర్ అవుతాయి. సర్వర్లు ఉంటాం కదా, ఇదంతా కూడా ఈ ప్రాసెస్లో ఉంటుంది. అందు గురించి ఇది ఎటువంటి చిన్న ప్రాబ్లం కూడా మీకు సిస్టమ్స్ అత్తమాట నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్న ఇది మీరు ఇది అవ్వక్కర్లే. ఇక్కడ చూశారు కదా, ల్యాప్టాప్లో ఓపెన్ చేయొచ్చు, ట్యాబ్లో ఓపెన్ చేయొచ్చు, ఆర్ ఫోన్లో ఓపెన్ చేయొచ్చు. ఇది దీని ద్వారా ఎక్కడి నుంచి ఓపెన్ చేసినా మా జీపీయూ సిస్టమ్కి వెళ్తుంది. జీపీయూ మోర్ దెన్ పీసీయూ అన్నమాట. పీసీయూ అన్నది వరకు అందరూ వాడుతున్న సిస్టమ్స్. సిపియూ కన్నా ఇది 100 రెట్లు ఎక్కువ జీపీయూ. ఫాస్ట్ అండ్ వర్క్లో ఫాస్ట్ ఉంటుంది, అన్ని విధాలుగా ఫాస్ట్ ఉంటుంది. దీంట్లో గేమింగ్లు కూడా ఆడొచ్చు. యాక్చువల్లీ గేమింగ్కే వాడతారు జీపీయూ అన్నది, కానీ నేను మీకోసం టెక్నాలజీని పెంచి ఇది తీసుకొచ్చాను. ఈ స్టోరేజ్ అంతా కూడా ఇక్కడ మన సర్వర్స్లో స్టోరేజ్ అవుతుంది. ఇది ఓల్డ్ వేజ్లో ఉంటుంది. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నేను తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఫ్యూచర్ కోసమే మీకోసం నేను డెవలప్ చేశాను. ఎందుకంటే నేను చాలా కష్టాలు పడే ఈ స్టేజ్కి వచ్చాను. థ్యాంక్ యూ. మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదాలు నాకు ఎప్పుడూ ఉండాలి. నా శివయ్య నాతో ఎప్పుడూ ఉంటాడు. ఓం నమః శివాయ.